ఈ శతాబ్దం చివరికల్లా మనుషుల యొక్క జీవన ప్రమాణాలు జీవితకాలం బాగా పెరుగుతున్నాయంట. అంతేకాదు 150 సంవత్సరాలు మనిషి బతబోతున్నాడంట. దీనికి సంబంధించి రష్యన్ సైంటిస్ట్ ఒక మాట చెప్పారు. ఇది ఫిక్షన్ కాదు, భవిష్యత్తులో ఇది నిజం కాబోతోంది. ఆల్రెడీ ఎవరైతే 150 ఏళ్ళు 200 ఏళ్ళు బతకబోతున్నారో వాళ్ళు ఆల్రెడీ పుట్టేశారు భూమి మీద. ఇప్పుడు 20-30 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళకి ఇది సాధ్యమే అంటున్నారు రష్యాకు చెందిన సైంటిస్ట్ విటలీ కోహలోవ్. ఈయన చెప్పిన దాని ప్రకారం భూమి మీద 150 నుంచి 200 సంవత్సరాల వరకు బతుకుండే వాళ్ళు ఆల్రెడీ పుట్టేశారంట. వాళ్ళు ఇప్పుడు 20లో 30లో ఉన్నారంట. ఏజింగ్ అనేది ఇర్రివర్సిబుల్ ప్రాసెస్, దాన్ని మార్చలేము అనేది గతహ, అది వెళ్ళిపోయింది. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడంతా ప్రస్తుతం అనమాట. ఏదైనా ఇర్రివర్సిబులే, ఇంక్లూడింగ్ మన ఏజింగ్ కూడా. మనకి వృద్ధాప్యం రాకుండా ఆయుర్దాయం పెంచే మెథడ్స్ ఎన్నో వచ్చేసాయని చెప్పి విటలీ కోవలియో అనే రష్యన్ సైంటిస్ట్ చెప్తున్నారనమాట. ఏజ్ అనేది ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అనేది అదొక అపోహ, మిస్కన్సెప్షన్. ఇక మనుషులు 150 ఏళ్ళు కనీసం బతుకుతారు. లేబొరేటరీస్ కూడా దీనికి సంబంధించి యాంటీ ఏజింగ్ రీసెర్చ్ చాలా చేస్తున్నాయి. రీసెంట్గా కూడా మనం చూసాం, సెప్టెంబర్ 3వ తారీఖున షీ జిన్పింగ్ మరియు పుతిన్ ఇద్దరు కూడా దీని గురించే మాట్లాడుకుంటున్నారు.